నేను ఈరోజే మాట్లాడతాను. యాక్చువల్లీ ఇప్పుడు మాకు మీటింగ్స్ ఉన్నాయి. దీంతో సతీష్ కుమార్ గారితో మాట్లాడతాను అండ్ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతాను. నాకు గుడివాడలో కూడా కావాలని ఎంకరేజ్ చేసి మరి జనాలు ఉద్యోగ భద్రత, మా జీవితానికి భద్రత, మా కుటుంబాలు ఇవన్నీ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకున్నాం. దీంట్లో ఒక్కటి కూడా ఖాళీ లేదు. అందులో ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఎవరికి చెప్పింది లేదు. ఓన్లీ సెంట్రల్ 22లో స్టార్ట్ చేశారు, 20లో స్టార్ట్ చేశారు, 20లో కదా 20లో స్టార్ట్ చేశారు. అయినా కానీ గుర్తుకు వెళ్ళిపోయింది. అసలు నాటక వాళ్ళు ఇంకా ఎనర్జీగా ఉన్నామని చెప్పారు. ఇప్పుడే ఇంకో 150 బెడ్లు కూడా పెంచుకోవడం కాకుండా ఇంకా పెట్స్ ఎక్విప్మెంట్, ఇంకా వేరు వేరు ఎక్విప్మెంట్ కూడా చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చేస్తారు. అలాగే ఇలాంటిది ప్రతి చోట రిపీట్ చేస్తుంది. నిజంగా కరెక్ట్గా మోస్ట్ ఆఫ్ దమ్ గ్రాడ్యుయేటెడ్ ఇనీషియల్గా అప్పటికీ కాలేజ్. అందుకే పెద్దలు చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి. ఆ విధంగా మరి ఈ నాట్కో సంస్థ వితరణను చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి మరి జిల్లాలో ఇక్కడ ముఖ్యమైన విభాగాలు ఏవైతే అవసరమవుతాయో వాటిల్ని స్థాపించి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. మరి వెనుగళ్ల రాము గారు మరి ఇందాకనే మీరు గుడివాడ నాని గురించి అడుగుతా ఉన్నారు. ఒక యువకుడిగా, విద్యావంతుడిగా మరి విదేశాల్లో ఉండి ఈరోజు సేవా తత్పరతతోటి రాజకీయాల్లో ఎంటర్ అయ్యి ఒక దుర్మార్గుడిని ఓడించడంతో మన బాధ్యత కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ విషయాలను తెలుసుకొని అక్కడ మరి అభివృద్ధి చేయాలని ఒక చేస్తున్నందుకు ముందుగా మరి మా సోదరులు వెనుగండ్ల రాము గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే మరి